ఇట్లా పడ్డలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. పడ్డలు ఇవి సూటి మీద ఉంది ఆల్రెడీ, ఇది పడ్డది సూటి మీద ఉంది కాబట్టి సూట్ తీసుకోవచ్చు ఆల్రెడీ. ఇట్లాగా అన్ని రకాల ఇవి కూడా వస్తూ ఉంటాయి, చూసుకోవచ్చు, చూసి తీసుకోవచ్చు అనమాట. ఇట్లా అన్ని రకాలవి కూడా ఇక్కడ అందుబాటులోనే వస్తూ ఉంటాయి ఆల్రెడీ. ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు, చెక్ చేసుకుని అన్నీ తీసుకోవచ్చు. ఇట్లా గేదెలు కానీ అన్నీ కానీ ఇక్కడ ఈ వారం చూసుకోవచ్చు. ఇట్లా అన్ని రకాలవి కూడా వస్తూ ఉంటాయి, ఇవన్నీ తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా చెక్ చేయించుకోవచ్చు. చెక్ చేయించుకోవడానికి డాక్టర్లు కూడా మీకు ఇక్కడ అందుబాటులోనే ఉంటారని చెప్పుకోవచ్చు. ఇట్లా పాడి మాత్రం ఈ వారం ఎక్కువగా వచ్చినాయి, చూసి తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా గేదెలు చూసుకోవచ్చు మనం ఆల్రెడీ. గేదెలన్నీ కూడా అందుబాటులోనే ఉంటాయి ఆల్రెడీ. ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు, చెక్ చేసుకున్నాకనే తీసుకోవచ్చు అనమాట. ఇలా చూసి తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. తీసుకోవచ్చు పాడి కూడా ఇట్లా ఈ రోడ్లు కానీ అన్నీ కానీ ఇందులోనే ఉంటాయి ఆల్రెడీ. ఇలా ఆల్రెడీ ఇట్లా ఏదైతే ఉన్నాయో గేదెలు ఇట్లా తీసుకొని వస్తూ ఉంటారో అమ్ముతుంటారు అనమాట. ఇక్కడ గేదెలు కూడా మనం చూసుకోవచ్చు, ఆల్రెడీ చెక్ చేసుకున్నాకనే తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇట్లా కళ్ళు కానీ అన్నీ చెక్ చేసుకోవచ్చు. పొదుగులు కూడా అన్నీ చెక్ చేసుకోవడానికి తీసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా ఇది ఇట్లా ఎక్కువ పాడియే వచ్చినాయి ఈ వారం చూసుకోవచ్చు మనం. అన్నీ ఎక్కువ పాడి గేదెలే వచ్చినాయి కాబట్టి పాడి ఎక్కువ ఉన్నాయి ఆల్రెడీ ఈ వారం చూసుకోవచ్చు మనం ఆల్రెడీ. ఇలా చూసే ముందే ఇట్లా దాని పొదుగు కానీ అన్నీ చెక్ చేసుకోవచ్చు. అది ఎన్ని లీటర్ల పాలు కూడా చెక్ చేసుకోవడానికి తీసుకోవచ్చు అనమాట. అటువంటి ఇది కూడా లేదు ఇక్కడ, మనం చూసుకోవచ్చు, చూసి తీసుకోవచ్చు. ఇది కూడా చూసుకోవచ్చు మనం ఆల్రెడీ, చూసి తీసుకోవచ్చు అనమాట. ఇట్లా అన్నీ కూడా ఇట్లా చెక్ చేసుకోవచ్చు, చెక్ చేసుకోవడానికి చూసి తీసుకోవచ్చు. ఇట్లా గేదెలు కూడా మనం చూసుకోవచ్చు ఆల్రెడీ. ఇలా ఉంటాయి ఈ వారం మార్కెట్లో చూస్తే. ఇలా ఈ ఇట్లా ఈ రెండు అయితే దూడలతో సహా ఉన్నాయి ఆల్రెడీ. ఈ దూడలు కూడా మనం చెక్ చేసుకోవచ్చు, ఇలా చెక్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకోవచ్చు, తెలుసుకున్నట్లే తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇట్లా చెక్ చేసుకొని తీసుకోవచ్చు. తీసుకొని మనం ఎటువంటి ఇది ఉంది ఏంటి అనేది మొత్తం అన్నీ చెక్ చేయొచ్చు. చెక్ చేసుకోవడానికి ఈ రెండు కూడా ఇట్లా ఉంటాయి ఆల్రెడీ. పాలు కూడా అన్నీ కాదు, ఇలా అన్ని రకాల పట్లు కానీ అన్నీ కానీ వస్తూ ఉంటాయి. ఇక్కడ అన్నీ చెక్ చేసుకోవచ్చు, చెక్ చేసుకున్నాక తీసుకోవచ్చు అనమాట. పాడి ఎలా వచ్చినాయి, ఏ రకంగా ముర్రా జాతి పడ్డలు ఫస్ట్ అవుతుంది ఇది. దీని కూడా ఇట్లా అన్ని రకాల అందుబాటులోనే ఉంటాయి, చూసుకోవచ్చు, తీసుకోవచ్చు. మనం మార్కెట్లోకి అన్ని పొదుగులు కానీ అన్నీ కానీ చెక్ చేసుకున్నాకనే తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా పథకాలు కానీ అన్నీ కానీ చెక్ చేయవచ్చు, చెక్ చేసుకున్నాకనే తీసుకోవచ్చు. మొత్తం కూడా ఇట్లా అన్నీ చెక్ చేయవచ్చు, చెక్ చేసుకున్నాకనే తీసుకోవచ్చు. అన్ని రకాలు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి, అన్ని రకాలు ఇట్లా చూసుకోవచ్చు. గేదెలు కూడా ఇట్లా అదేవిధంగా దుడ్డలు కానీ అన్నీ కానీ మీకు అందుబాటులోనే దొరుకుతాయి. ఇట్లా దుడ్డలు కూడా తీసుకోవచ్చు, దుడ్డలు కూడా తీసుకొని మనము దుడ్డలు కూడా తీసుకోవచ్చు, మనకు అందుబాటులోనే దొరుకుతాయి ఆల్రెడీ. ఇట్లా ఆవులు కూడా మీకు అన్ని రకాల ఆవులు కానీ ఇట్లా దూడలు దుడ్డలు కానీ అన్నీ కూడా ఇట్లా ఆవులు కూడా మీకు అందుబాటులోనే దొరుకుతాయి. ఇట్లా దొరుకుతాయి ఆల్రెడీ. ఆవులు కూడా చూసుకోవచ్చు, అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇట్లా చూసి తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇట్లా అన్ని దుడ్లు కానీ అన్నీ కానీ ఇట్లా చెక్ చేసుకోవచ్చు, చెక్ చేసుకున్నాకనే తీసుకోవచ్చు అనమాట. మొత్తం కూడా అన్ని పొదుగులు కానీ అన్నీ కానీ ఇటువంటి ఇది ఉంది ఏంది అనేది చెక్ చేసుకొని చూసుకొని తీసుకోవచ్చు ఆల్రెడీ. ఇవన్నీ పొదుగులతో సహా మనం చూసుకోవాలి. ఇక్కడికి వచ్చాక చెక్ చేసుకొని తీసుకోవచ్చు. అలాగే ఈ దూడలు కానీ మీకు అన్నీ కానీ అన్నీ అందుబాటులోనే ఉంటాయి. ఇవన్నీ కూడా పొదుగులు కానీ అన్నీ కానీ చూసి తీసుకోవచ్చు, చూసే తీసుకోవచ్చు అనమాట. అన్నీ రకంగా మార్కెట్లో ఉంటాయి, మనం అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేయవచ్చు, చెక్ చేసుకోవడానికి అన్నీ కూడా ఇది దొరుకుతూ ఉంటాయి. క్రాసింగ్ కొనకపోతుంది చూసుకోవచ్చు, చూసి చెక్ క్రాసింగ్ ఇది ఉన్నపోతే ఇది ఒక క్రాస్, ఇది కూడా క్రాసే, ఇది కూడా క్రాస్. ఇవన్నీ చూసుకోవచ్చు, ఇది ఉన్నపోతే క్రాస్. ఇది క్రాసులు కూడా ఇక్కడ ఇది ఒక రకమైన జాతి ఉన్నపోతే ఇట్లా అన్ని రకాలు మీకు అందుబాటులోనే ఉంటాయి ఆల్రెడీ. చూసుకోవచ్చు, చూసుకో
ఈరోజు మార్కెట్లో చూస్తే ఎట్లాంటివి అనిపిస్తుంది సార్? ఈరోజు మార్కెట్లో ఎక్కువ ఏ వచ్చినట్టు తెలుస్తుంది? ఎక్కువ అది ముర్రా జాతి ఉన్నాయండి. ముర్రా జాతి, హర్యానాయి, మన జాఫర్బాడీ ఉన్నాయి కొన్ని కొద్దిగా సార్. అదే విధంగా చూస్తే చాలా వరకు మనం చూసుకోవచ్చు ఆల్రెడీ కొన్నిటికి ఆల్రెడీ గుల్లలుగా రావడం, కొన్నిటికి మన ఎలర్జీ లాగా దద్దుల్లాగా వచ్చేసి వస్తున్నాయి. అవి దేని వల్ల వస్తుంది సార్? గేదెలకు ఎలర్జీ వల్ల వస్తుంది. ఎలర్జీ వల్ల అంటే దేని వల్ల? అంటే వాటర్ ఎక్టో పారాసైట్స్ ఉండి కొద్దిగా మిన్నలు మిడదు ఉంటారు ఎక్టో పారాసైట్స్ బాహ్య పరాణ జీవులు అవి ఉండే వాటి వల్ల వస్తుంటుంది. అంటే అవి తగ్గించుకోవాలంటే ఎటువంటి ట్రీట్మెంట్? అంటే మేనేజ్మెంట్ లోపం వల్ల వస్తుంటాయి. జనరల్గా మేనేజ్మెంట్ లోపం వల్ల వస్తుంటుంది. అవును, స్ప్రే చేస్తుంటే ఏరియాని డిస్ఇన్ఫెక్టెంట్ చేసుకుంటుంటే ఫ్లై బర్డెన్ ఉండదు జనరల్గా. అది అట్లా. అంటే అది కొన్ని సన్ను రైట్గా పగలటం కానీ పొదుగు పగిలి ఇదిగా పుల్లుగా అవి తగ్గాలంటే సహజంగా అంటే మరి తీసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా తీయటం. ఎందుకంటే ఆల్రెడీ పగిలినవి మనం తీసేటప్పుడు ఇంకా గ్యాప్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆ పగులు మాందు మీకు ఇప్పుడు మనకి చర్మం మీద ఏదైనా పుండు పడింది అనుకోండి, మనం దాన్ని కదిలించకపోతే అదే మాంతుంది. అది మనం కదిలిస్తూ ఉంటే ఏమవుతుందంటే రేగుతూ ఉంటుంది. అంటే అది ఆల్రెడీ మరి పాలు తీయాలి కదా సార్? పాలు తీసేటప్పుడల్లా మరి దాన్ని పట్టుకోవాలి. పాలు జాగ్రత్త నిదానంగా దాన్ని జాగ్రత్త కేర్ఫుల్గా తీసుకొని పాలు తర్వాత ఏదైనా ఎక్స్టర్నల్గా అప్లై చేయాలి. అంటే పాలు తీసినాక తొందరగా అది మానిపోవాలి. యాంటీసెప్టిక్ క్రీమ్స్ కానీ యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ కానీ చేయాలి. యాంటీబయాటిక్ అంటే జనరల్గా స్కిన్ దీనివల్ల వస్తుంటుంది, వేరేం కాదు. సీజనల్గా కూడా వస్తుంటుంది. సీజనల్గా కూడా వస్తుంటాయి. మనకు కూడా కాళ్ళు పగులుతుంటాయి చూడండి, చలికాలం అట్లా బయట దీన్ని బట్టి బయట అట్మాస్ఫియర్లో ఉన్న మాయిశ్చర్ బట్టి వస్తుంటాయి. మామూలుగా అంటే గాలికుంటలు కానీ ఇటువంటివి తగ్గించుకోవాలంటే అది ఎప్పుడు గాలికుంటలని ఆల్రెడీ వాళ్ళు వ్యాక్సిన్ చేయించుకున్నారు. గాలికుంట అనేది పబ్లిక్ బాగా తెలిసింది. అది తెలిసింది కాబట్టి 2 సంవత్సరాలు సార్లు చేయించుకుంటారు వాళ్ళు వ్యాక్సిన్. కాబట్టి అది పెద్ద దాని అవేర్నెస్ అవసరంలా. జనరల్ గాలికుంట అనేది ఇప్పుడు రేర్గా, ఇదివరకంటే ప్రతి సంవత్సరం వస్తుండేది. ఇప్పుడు మీరు గమనించండి, రేర్గా ఎక్కువగా రావట్లా. కారణం ఏంటంటే వ్యాక్సినేషన్ అవేర్నెస్ వచ్చింది పబ్లిక్లో. మీరు ఇన్ని సంవత్సరాలు చేస్తున్నారు సార్, ఎక్కువ ఈ వ్యాధి ఎక్కువ మామూలు గేదెలను బాగా హింసిస్తుంది, ఈ వ్యాధి వల్ల బాగా ఇబ్బంది కలుగుతుంది అన్నది ఎటువంటి వ్యాధి వలన గాలికుంటు అంటే జనరల్గా గాలికుంటు వ్యాధి అని వ్యాక్సిన్ చేయించుకుంటున్నారు. ఎక్కువగా చూడి వాటిల్లో ఎక్కువ పాడి గేదెల్లో పొదుగు వాపు ప్రాబ్లం వలన ఎక్కువగా రైతు ఇబ్బంది పడుతున్నాడు. దానివల్ల పాలు ఉత్పత్తి తగ్గిపోయి పొదుగు డ్యామేజ్ అయిపోయి, అంటే పొదుగు వాపు 2 రకాలు, ఇన్ఫెక్షన్ వచ్చేది, ఎలర్జీ వలన వచ్చేది. అది పొదుగు వాపే ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. అంటే పొదుగు వాపులోని కొన్ని బెజ్జాలు పూడిపోయి తీయకపోవడం వల్ల దానికి మన సీమ్లాగా కొన్ని పడుతున్నాయి. అవును, ట్రీట్మెంట్ ఎప్పుడైతే డిలే అయిపోతుందో ఆటోమేటిక్గా వాపు ఫైబ్రోస్ అయిపోయి అది గాయం అయిపోయి ఇక రకంగా టీట్ కూడా ఊడిపోయే పరిస్థితి కూడా వస్తుంది. ఊడిపోయే పరిస్థితి వస్తుంది. అది బాగా డ్యామేజ్ రైతుకి. అది అప్పుడు వచ్చినమ్మటే ఎటువంటి, అంటే ఇది వచ్చినమ్మటే ఎలా మనకు అంటే ఎమ్మటే పాలు ఒక సంట్లో పాలు తగ్గితే పాలు తగ్గంగానే అంటే సబ్ క్లినికల్ మ్యాస్టేజ్ అంటారు. అంటే మన సిమ్టమ్స్ కనపడకుండానే లోపల వ్యాధి ఉంటుంది. అప్పుడు ఆ పాలు కనుక మనం పరీక్ష చేస్తే రకరకాల పరీక్షలు ఉన్నాయి. ఆ పరీక్ష చేస్తే ఆటోమేటిక్గా పొదుగు వాపునట్టు అర్థమైపోద్ది. ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అది సార్ కొన్ని పెద్ద డైరీ ఫామ్లలో చూసుకోవచ్చు. ఆల్రెడీ మన ముఖేష్ అంబానీ కానీ ఇట్లాంటి వాళ్ళంతా డైరీ ఫామ్లో తాగేటప్పుడు ఆల్రెడీ ఆ పాలను మామూలుగా ఆ గేదెను ఫుల్ బాడీ చెకప్ చేస్తారు. చెకప్ చేసినానికే మళ్ళీ పాలను కూడా మొత్తం అన్ని చెక్ చేస్తారు. అంటే అలా చెక్ చేసినందువల్ల పాలు అంటే నిజంగా అవన్నీ తీసుకోవచ్చు అంటే అట్లా బాడీని యానిమల్ని చెకప్ చేయక్కర్లేదు యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే యానిమల్ డిసీజ్లో ఉన్నప్పుడు కొన్ని యాంటీబయాటిక్స్ కొన్ని వ్యాక్సిన్స్ చేసినప్పుడు అవి ఆ పాలల్లో ఆ రెమినెంట్స్ మనకి కనపడతా ఉంటాయి డిసీజ్డ్ యానిమల్స్. అంటే వాళ్ళు కొంతమంది చెప్తారు పెద్ద వాళ్ళు తాగేయన్ని డాక్టర్ చెక్ చేసడానికి అందరు కూడా తాగుతారు అని కొన్ని. అది కరెక్ట్ కాదు యాక్చువల్గా. ఇప్పుడు ఏదైనా డిసీజ్డ్ యానిమల్ అయితే మనం యాంటీబయాటిక్ చేస్తాము. ఆ రెసిడ్యూస్ కొంచెం పాలలో కూడా కనపడతా ఉంటాయి. అవి జనరల్గా ఏంటంటే పాలు పారబోయాలి, డిస్కార్డ్ చేయాలి. జనరల్గా కొంచెం ప్రాబ్లం ఉన్నప్పుడు డిస్కార్డ్ చేయరు కొంతమంది, కమర్షియల్గా పాలు పోసేస్తుంటారు. అంతేగాని వేరే చెకింగ్ యానిమల్ని చెకింగ్ చేయక్కర్లేదు. పాలు చూసుకుంటే సరిపోతుంది. పాలలో తేడా కనపడితే మీకు ఆల్రెడీ పాలు బాయిల్ అయినప్పుడు ఇరిగిపోతుంటాయి. యాసిడ్ ఉన్నప్పుడు పాలు ఇరిగిపోతుంటాయి సహజంగా. బాయిలింగ్ ఇట్ సెల్ఫే అది ఒక టెస్ట్ లాంటిది. అంతేగాని మీరు ప్రత్యేకంగా చెక్ చేయక్కర్లా. అది అవును.